హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య, గౌతమ్, అదితి ముగ్గురు కూడా గుడి నుంచి అప్పుడే బయటకు వస్తారు. ఇక అలా గుడి నుంచి బయటకు రాగానే వెంటనే ఆకాష్ అయితే గౌతమ్కి కాల్ చేస్తాడు. ఇక అప్పుడు చెప్పరా ఆకాష్, ఏంటి కాల్ చేసావు అని గౌతమ్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు ఆకాష్ ఇలా అంటూ ఉంటాడు. గౌతమ్, నేను చెప్పేది టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా విను. అంకులు బాక్స్ కనిపించడం లేదని చాలా సఫర్ అయ్యారంట, చాలా టెన్షన్ పెట్టేసుకున్నారంట. దానివల్ల ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఆయన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని అయితే ఆకాష్ చెప్తాడు. ఏంటి, నాన్నకి స్ట్రోక్ వచ్చిందా? ఒరే, ఇప్పుడు నాన్న ఎలా ఉన్నాడ్రా అని గౌతమ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏమోరా, నువ్వు వచ్చి చూసేదాకా అంకుల్ సేవ్ అయ్యేలా లేరు, వీలైనంత తొందరగా నువ్వు ఇక్కడికి రారా అని చెప్పి ఆకాష్ అయితే కాల్ పెట్టేస్తాడు. ఇక పక్కనే ఉన్న అహల్య, అదితి ఇద్దరు కూడా ఏమైంది, స్ట్రోక్ అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు గౌతమ్ వాళ్ళకి చెప్తాడు, నాన్నకి స్ట్రోక్ వచ్చిందంట. ఇప్పుడు ముందుకు వెళ్ళి నాన్నని కాపాడుకోవాలో లేదా వెనక్కి వెళ్ళి ఆ బాక్స్ ని కనుక్కోవాలో నాకు అర్థం కావడం లేదు అని గౌతమ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అదితి, గౌతమ్, ముందు మనం అంకుల్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేద్దాం, ఆ తర్వాత బాక్స్ గురించి ఆలోచిద్దాం పద గౌతమ్ అని అంటూ ఉంటుంది అదితి. కరెక్ట్గా అప్పుడే వాళ్ళ ముందు రోడ్ నుంచి బెనర్జీ అయితే కార్లో వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే బెనర్జీని చూసిన అహల్య అయితే, సార్, ఇప్పుడే ఆ కార్లో బెనర్జీ వెళ్తున్నాడు సార్, చూశాను అని అహల్య అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అదితి, గౌతమ్ ఇద్దరు కూడా కార్ వైపు చూస్తారు. అందులో బెనర్జీ అయితే వెళ్తూ ఉంటాడు. మరి ఇప్పుడు గౌతమ్, అహల్య, అదితి వీళ్ళు ముగ్గురు కలిసి అర్జున్ ప్రసాద్ ని కాపాడతారా లేదా బాక్స్ గురించి వెళ్తారా? అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.